ఈ వీడియోలో మనం పీఎఫ్ కోసం ఫామ్ 15Gని ఎలా ఫిల్ చేయాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. మీ టోటల్ ఈపీఎఫ్ అమౌంట్ 50,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండి, అలాగే మీ టోటల్ సర్వీస్ 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫామ్ 15Gని పీఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పీఎఫ్ అమౌంట్ 50,000 రూపాయల కన్నా తక్కువ ఉన్నా, లేదు మీ టోటల్ సర్వీస్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ మీరు ఫామ్ 15Gని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫామ్ 15G మనకి 3 పేజెస్ ఉంటాయి. నేను ఈ ఫామ్ 15G యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ ఫామ్ 15G బ్లాంక్ కాపీని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకోవచ్చు. నేను ఈ ఫామ్ 15Gని అడోబ్ అక్రోబాట్ రీడర్లో ఎడిట్ చేసి ఫిల్ చేసా, కానీ మీరు మాత్రం బ్లూ లేదా బ్లాక్ పెన్తో ఫిల్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 1 మాత్రమే ఈపీఎఫ్ మెంబర్ ఫిల్ చేయాలి. ఈ పార్ట్ 2ని ఈపీఎఫ్ఓ మెంబర్ ఫిల్ చేయక్కర్లేదు. ఇది ఈపీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. కానీ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ఈ అన్ని పేజెస్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫామ్ 15Gని ఎలా ఫిల్ చేయాలి అన్న విషయం తెలుసుకుందాం. ఫీల్డ్ నెంబర్ 1. ఈ ఫీల్డ్ నెంబర్ 1లో మీ ఫుల్ నేమ్ రాయండి. మీ యూఎన్ పోర్టల్లో మీ నేమ్ ఎలా ఉందో అలాగే మీ ఫుల్ నేమ్ని ఇక్కడ రాయండి. ఫీల్డ్ నెంబర్ 2లో మీ పాన్ నెంబర్ని రాయండి. ఫీల్డ్ నెంబర్ 3లో స్టేటస్ వచ్చి ఇండివిజువల్ అని రాయండి. ఫీల్డ్ నెంబర్ 4లో ప్రీవియస్ ఇయర్. మీరు మీ పీఎఫ్ అమౌంట్ని 31 మార్చ్ 2025 లోపు కానీ విత్డ్రా చేస్తున్నట్లయితే మీ ప్రీవియస్ ఇయర్ వచ్చి 2024 to 2025. ఈ ప్రీవియస్ ఇయర్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఫీల్డ్ నెంబర్ 5లో రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చి ఇండియన్. ఫీల్డ్ నెంబర్ 6 నుంచి ఫీల్డ్ నెంబర్ 12 దాకా మీ అడ్రస్ డీటెయిల్స్ని మెన్షన్ చేయండి. ఫీల్డ్ నెంబర్ 13లో మీ ఈమెయిల్ ఐడిని రాయండి. ఫీల్డ్ నెంబర్ 14లో మీ మొబైల్ నెంబర్ని మెన్షన్ చేయండి. ఫీల్డ్ నెంబర్ 15లో ఇక్కడ మీకు 2 పార్ట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఒకవేళ కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ బాక్స్ని టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ బి ఫీల్డ్లో అసెస్మెంట్ ఇయర్ని మెన్షన్ చేయాలి. మీరు ఏదైతే అసెస్మెంట్ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారో ఆ అసెస్మెంట్ ఇయర్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత వచ్చిన ఇయర్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఒకవేళ కానీ మీరు ఐటీ రిటర్న్స్ కానీ ఫైల్ చేయకపోయినట్లయితే ఇక్కడ నో బాక్స్ని టిక్ చేస్తే సరిపోతుంది. ఈ బి ఫీల్డ్లో ఏం కూడా రాయక్కర్లేదు. ఫీల్డ్ నెంబర్ 16లో మీ టోటల్ ఈపీఎఫ్ అమౌంట్ని మెన్షన్ చేయండి. గుర్తుంచుకోండి, ఇక్కడ కేవలం మీరు మీ పీఎఫ్ అమౌంట్ని మాత్రమే రాయండి. పెన్షన్ అమౌంట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సిన పని లేదు. ఫామ్ 15G ఓన్లీ పీఎఫ్కి మాత్రమే. ఒకవేళ మీ పీఎఫ్ అకౌంట్లో 1,50,000 రూపాయలు ఉందనుకోండి, ఇక్కడ ఆ 1,50,000 రూపాయలని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఫీల్డ్ నెంబర్ 17లో ఇక్కడ మీరు ఫీల్డ్ నెంబర్ 16లో రాసిన అమౌంట్ ప్లస్ మీ అప్రాక్సిమేట్ యాన్యువల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇయర్లో మీ అప్రాక్సిమేట్ యాన్యువల్ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1,00,000 ప్లస్ ఈ 1,50,000 ఎంత అవుతుంది? 2,50,000 మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా పీఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు మీరు జాబ్ మానేసి అన్ఎంప్లాయిడ్గా ఉన్నప్పుడు మాత్రం విత్డ్రా చేస్తే మంచిది. ఎందుకంటే అలాంటప్పుడు మీ టోటల్ ఇన్కమ్ 2,50,000 కన్నా తక్కువ ఉంటుంది. ఒకవేళ కానీ మీ టోటల్ ఇన్కమ్ 2,50,000 కన్నా ఎక్కువ ఉంటే మీరు ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసి ఈ టోటల్ ఇన్కమ్స్ని మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చూపించాల్సి ఉంటుంది. సో మీరు కానీ పూర్తిగా జాబ్ మానేస్తారు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఈపీఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తే మంచిది. లేదు జాబ్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు మీ పీఎఫ్ అమౌంట్ని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెటర్. ఫీల్డ్ నెంబర్ 18. ఒకవేళ కానీ మీరు ఫామ్ 15Gని అదర్ ఇన్వెస్ట్మెంట్స్కి సబ్మిట్ చేసినట్లయితే, సపోజ్ బ్యాంక్ డిపాజిట్స్ కానీ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కానీ సబ్మిట్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫామ్ 15Gsలో ఎన్ని ఫామ్ 15Gsని సబ్మిట్ చేశారో ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ కిందన టోటల్ ఇన్కమ్ మెన్షన్ చేయండి. మీరు ఏదైతే ఇన్కమ్కి ఇది వరకు ఫామ్ 15Gని సబ్మిట్ చేశారో ఆ అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఎటువంటి ఫామ్ 15Gsని కూడా సబ్మిట్ చేయకపోతే ఈ ఫీల్డ్ని ఇలాగ బ్లాంక్గా వదిలేయండి. ఫీల్డ్ నెంబర్ 19లో మీ పీఎఫ్ డీటెయిల్స్ని మెన్షన్ చేయాలి. సీరియల్ నెంబర్ దగ్గర 1 రాయండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ దగ్గర మీ యూఏఎన్ నెంబర్ని రాయండి. నేచర్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఈపీఎఫ్ రాయండి. సెక్షన్ దగ్గర 192A రాయండి. అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర మీరు ఏదైతే ఫీల్డ్ నెంబర్ 16లో మెన్షన్ చేశారో అదే అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయండి, అంటే మీ టోటల్ ఈపీఎఫ్ అమౌంట్. ఇక్కడ సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ ఆర్ వెరిఫికేషన్, ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్. మీరు కానీ 31 మార్చ్ 2025 లోపు పీఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నట్లయితే అప్పుడు 31 మార్చ్ 2025 అని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ దగ్గర 2025 to 2026 అని మెన్షన్ చేయండి. ఎందుకంటే
ఈ ప్రీవియస్ ఇయర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత వచ్చే ఇయర్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం. నెక్స్ట్ ఇవే డీటెయిల్స్ని మనం మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March 2025, అలాగే అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2025 to 2026. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ దగ్గర మీ సిటీ నేమ్ని రాయండి, మీరు ఏదైతే సిటీలో ఉంటున్నారో ఆ సిటీ నేమ్. నెక్స్ట్ ఇక్కడ డేట్, మీరు పిఎఫ్ విత్డ్రా చేసే డేట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సైన్ చేయండి సిగ్నేచర్ ఆఫ్ ద డిక్లరెంట్ ఫీల్డ్ దగ్గర. అండ్ పార్ట్ 2 అయితే మీరు ఫిల్ చేయాల్సిన పని లేదు, బట్ ఈ అన్ని పేజెస్ని కూడా మీరు స్కాన్ చేసి పిఎఫ్ ఫామ్ 19ని సబ్మిట్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫామ్ 15Gని ఫిల్ చేసిన తర్వాత యూఎన్ మెంబర్ పోర్టల్లో ఫామ్ 19కి అప్లై చేసేటప్పుడు ఈ ఫామ్ 19 కింద అప్లోడ్ ఫామ్ 15G అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్కాన్ చేసిన ఫామ్ 15G కాపీస్ని పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకుని వాటిని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫామ్ 15G కేవలం ఫామ్ 19ని సబ్మిట్ చేసేటప్పుడు మాత్రమే మీకు ఈ ఆప్షన్ ఉంటుంది. ఫామ్ 10C పెన్షన్ విత్డ్రా చేసేటప్పుడు మీరు ఫామ్ 15Gని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఈ ఈపీఎఫ్ ఫామ్ 15Gకి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.